క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు మన 40 రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమా 3:23లో అన్న రీతిగా దేవుడు తన మహిమను మనకివ్వాలని క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి పాపముతో అవిధేయతతో నిండిన మన జీవితాలను కలువరి రక్తంలో శుద్ధిపరిచాడు. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములకై నలుగొట్టబడ్డాడు, సర్వలోక శాంతి సమాధానం కోసం శిలువ శిక్ష అనుభవించాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ఈ ప్రవచనం 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు మొదటి రాకడలో నెరవేర్చబడింది. ఇది నిజం. శిలువలో క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన జీవితాలకు పాప క్షమాపణ కలిగిస్తే, అతడు పొందిన ప్రతి గాయం మనలను పరిశుద్ధపరుస్తూ మన ఆత్మీయ జీవితానికి స్వస్థత కలుగజేస్తూ ఉంది. మన కళ్ళ ముందు ఈ సత్యం రుజువు అయితే మనం ఇంకా దేవునికి దూరంగా జీవిస్తూ ఆయన మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నామని గ్రహించాలి. ఆయన నమ్మకస్తున్నటువంటి వారు లోకంలో ఎవరైనా ఉన్నారా అని ఆకాశం నుండి మన వైపు చూస్తూ ఉన్నాడు. లోకముతో జీవించే జీవితాలు దేవునికి భయపడక అవిధేయతతో అంధకారంలో ఉన్నాయి. ఈ విధంగా ఆధునిక మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఆయన మహిమ భూమి మీదకు రావడానికి ఆటంకంగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఉపద్రవాలతో, మరణకరమైన తెగుళ్లతో తన కోపాన్ని దేవుడు బయలుపరచి మన జీవితాలను మార్చుకోమని హెచ్చరిస్తూ ఉంటాడు. భయముతో వణకుతో క్రీస్తు శ్రమానుభవం జ్ఞాపకం చేసుకోవాలి. తన ప్రేమను చూపించడానికి మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి శ్రమలో దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. ఈ పరీక్షలో కొన్నిసార్లు దేవుడు మనలను శిక్షిస్తాడు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుమని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటలు మనం విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరించినటువంటి రీతిగా మారు మనస్సు కలిగి ఆయన శిక్షణలో అనుదినం మన జీవితాలను సరిచేసుకొని లోతైన ప్రార్థన అనుభవాలు కలిగి ఉండేలా జీవిద్దాం. సమర్పణ సిద్ధపాటు కలిగి ఒకరి కొరకు ఒకరము ప్రార్థిస్తూ జీవించుటకు ప్రయత్నిద్దాం. దేవుని ఉగ్రత నుండి తప్పించుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.